కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో సంక్షేమం అభివృద్ధి పరుగు పెడుతున్నాయని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లె పట్టణంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంపై విజయోత్సవ సభ శుక్రవారం నిర్వహించారు. బనగానపల్లె పట్టణంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంపై విజయోత్సవ మహాసభ జిఎస్ఎస్ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. రెండేళ్ల నమ్మకం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి మొదటగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రగతి, సాధించినటువంటి లక్ష్యాలు, అంతిమ విజయాల గురించి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ పలువురిని ఆకట్టుకున్నాయి. మంత్రి మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, అభివృద్ధిని ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుడు ఆరోపణ చేయడం తగదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంత ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఏదైతే స్త్రీ శక్తికి సంబంధించినటువంటి ఆ ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలా కుటుంబాలు, ప్రతి కుటుంబానికి 2,000 నుంచి 5,000, 10,000 రూపాయలు కూడా మిగులుతా ఉన్నాయి. ఒక్క మాట మేము ఇస్తామని చెప్పి ఇచ్చినప్పటికీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు కూడా ఇచ్చినప్పుడు మీలో మొహంలో కళ చూడాలనుకున్నాడు చంద్రన్న. మీ అందరి అభిమానం ఉండాలి, మీకందరికీ ఇంకా భవిష్యత్తులో ఉండాలనేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉన్నాము. అందుకే తన అనుభవాలు చెప్తున్నాము, ఏ విధంగా పైకి వచ్చాము, ఏ విధంగా తీసుకున్నామని ఈరోజు ఇంతమంది కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. అదేవిధంగా సభలో అవుకు గ్రామానికి చెందిన మహిళ మాట్లాడుతూ తనకు 6 మంది సంతానమని, 6 మంది పిల్లలకు తల్లికి వందనం వచ్చినట్లు ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై హర్షం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించి మహిళల్లో ఆర్థిక వెలుగులు నింపినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఒకే కుటుంబంలో 6 మందికి కూడా వీళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా ఆ పేపర్కు సంబంధించిన ఎక్కడ ఉంటే వాళ్ళు చూడాలి మా వీడియో. ఇదే సాధ్యత సింకు స్థలం ఉంటే మళ్ళా ఎక్కడ కానీ తల్లికి బంధనం గురించి మాట్లాడే అర్హత మళ్ళీ వైఎస్ఆర్ గుండెని పార్టీ లేదని గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబం భగవంతుడు పిల్లలు ఇచ్చారు, తన కుటుంబాన్ని తను చెప్తా ఉంది, ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఈరోజు సాగుతారని. ఈరోజు కుటుంబం కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చామో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వారికి నిదర్శనమే ఇదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.